ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. వృశ్చిక రాశి వారికి మే 15 నుండి 31 తారీఖు 2025 వరకు ఎటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని అందజేస్తున్నాయి అనేది తెలియపరుస్తున్నాము. సప్తమంలో రవిగ్రహం ఉన్నాడు. అనుకున్న పనులన్నీ కూడా నిదానముగా నెరవేరును. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించవలేను. శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి. గృహములో చిక్కులు వస్తాయి. అలాగనే భాగ్యస్థానములో కుజగ్రహం ఉన్నాడు. శరీర పీడ, ఉద్యోగ గండము, ఉన్న పదవి పోగొట్టుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగనే రుణ బాధలు పెరుగుతాయి. అలాగనే షష్టమ స్థానములో బుధగ్రహం ఉన్నాడు. ధనము, ధాన్య లాభము, శరీర సుఖము, దేహము ఆరోగ్యము చక్కగా ఉంటుంది. యత్న కార్యజయము, ఏ పని పట్టుకున్నా కానీ విజయవంతముగా నెరవేరటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధగ్రహము విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు మంచి శుభ ఫలితాన్ని అందజేయటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగనే గురుగ్రహం అష్టమ స్థానంలో ఉన్నాడు. గురుడు అష్టములో ఉండటం వలన చోరబాధలు అంటే దొంగతనం అంటే మీ జేబులు ఉండే డబ్బులు ఎవరైనా తీసుకెళ్ళటము కానీ, లేదా గృహములో ఏదైనా వస్తువులు ఎవరైనా దొంగలు తీసుకువెళ్ళటము కానీ, ఇటువంటి బాధలు ఉంటాయి. దుష్టుల స్నేహం చేయకూడదు. చెడు వ్యసనాలకి దూరంగా ఉండవలేను. గురుగ్రహానికి తప్పనిసరిగా గురుడికి కుజగ్రహానికి పరిహారము చేసుకోవలేను. అలాగని పంచమ స్థానములో శుక్రగ్రహం ఉన్నాడు. పంచమ స్థానములో శుక్రగ్రహము ఉండటం వలన బంధువులు స్నేహితులతో ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. మంచి విశేషమైనటువంటి జీవితము సుఖంగా అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగనే చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగము, ఇతరితర రంగంలో వారికి కూడా విజయవంతము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. శుక్రగ్రహ పంచమ స్థానములో సంతానము అందు కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తాడు. ఫలితం అంటే శుభ ఫలితము. సంతానము, బిడ్డలు కానీ, పుత్రులు కానీ, పుత్రికలుగా వల్ల కానీ విద్యా, ఉద్యోగము ప్రయత్నం చేసినా మంచి శుభ ఫలితము అందటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగనే పంచమ స్థానంలోనే శనిగ్రహము కూడా ఉన్నాడు. పంచమ స్థానములో రాహు ఉన్నాడు, శని ఉన్నాడు, శుక్రగ్రహం ఉన్నది. అయితే వృశ్చిక రాశి వారికి శుక్రగ్రహము పంచమ స్థానములో ఉండటం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని, మంచి అదృష్టాన్ని ఇస్తున్నాడు. అలాగనే శనిగ్రహము పంచమ స్థానంలో ఉండటం వలన యత్న కార్యభంగము, ఏ పని కలిసి రాదు. భూమి, గృహములో యందు ఆటంకాలు కలుగుతాయి. వాహనాల వల్ల కూడా ఆటంకము, ప్రమాదము కలగటానికి అవకాశం ఉన్నది. సంతానము వల్ల కూడా కొన్ని ఇబ్బందులు, సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది. అకారణంగా బిడ్డల వల్ల శత్రుత్వము కలగటానికి, బిడ్డల మీద ద్వేషము కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రాహువు కూడా అలాగనే పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ 2 గ్రహాలకి శనికి, రాహుకి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. విజయము మీ సొంతమవుతున్నది. శుక్రగ్రహము విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాడు. అలాగనే బుధగ్రహము కూడా విశేషమైన ఫలితాన్ని, మంచి ఫలితాన్ని అందజేస్తున్నాడు. మీకు కలిసి వచ్చే డేట్లు కూడా కొన్ని డేట్లు చెప్తున్నాను. 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు, 26, 27, 28 ఈ తారీఖుల్లో వ్యాపార అంటే నూతన వ్యాపారము, నూతన వ్యవసాయము, ఉద్యోగము, విద్య, ఇతరితర మీరు ఏమి చేస్తున్నారో దాని యందు నేను చెప్పిన డేట్లలో మీరు ప్రయత్నం చేయండి. శుభాశుభ ఫలితాన్ని మీకు తప్పకుండా అందటానికి అవకాశం ఉన్నది. అందులో సందేహం లేదు. తప్పనిసరిగా శనికి, రాహుకి, కుజుడికి పరిహారం చేసుకోండి. విజయం మీ సొంతమవుతున్నది. అన్ని శుభ ఫలితాన్ని మీకు తప్పకుండా భగవత అనుగ్రహం వల్ల మీకంతా శుభమే కలుగును.